సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కాలం అమ్మాయిలకి ఆత్మవిశ్వాసం ఎక్కువే కానీ ఆత్మాభిమానమే కాస్త తక్కువేమో అనిపిస్తూ ఉంటుంది అన్నారు అమ్మమ్మ గారు. అదేంటి అలా అంటున్నారో అన్నాను ఒకంత ఆశ్చర్యంగా. మా కాలంలో అంటే మాకు ఆర్థిక స్వాతంత్రం లేదు. ప్రతి చిన్న అవసరానికి భర్తలపైన పెద్దవాళ్లపైన ఆధారపడాల్సి వచ్చేది. అందుకోసం కొంత తెలియనితనం భయం వల్ల నోరు మూసుకొని పడుండేవాళ్ళం. మరి నెలకి 80,000 సంపాదించే సాఫ్ట్వేర్ నా మనవరాలు కూడా ఇంట్లో నోరెత్తదు. నా మనవరాల్లాగానే మరో కంపెనీలో పనిచేసే భర్తకి తనని తన జీతాన్ని కూడా మేనేజ్ చేసే బాధ్యతలు అప్పగించేసి కూర్చుంది. ఆర్థిక స్వాతంత్రం నా మనవరాలకి ఉందో లేదో తెలియదు అన్నారు అమ్మమ్మ నవ్వుతూ. ఈ కార్యక్రమం చూసేశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. రకరకాల కళల్లో ప్రావీణ్యం పొందిన ముఖ్యమైన వ్యక్తుల్ని మన కళా సౌరభం కార్యక్రమంలో కలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు మన కార్యక్రమంలో భరతనాట్యంలో ప్రావీణ్యం పొంది తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హిమబిందు గారు మనతో ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఈ నాట్యం గురించి తెలుసుకుందామా? నమస్కారం హిమబిందు గారు. నమస్కారం అండి. హిమబిందు గారు, మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? నేను 1981లో ఎమ్మిగనూరులో పుట్టానండి. ఎమ్మిగనూరు అంటే అది కర్నూలు డిస్టిక్, ఆంధ్రానే. నా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా నేను ఎమ్మిగనూరులోనే చదివాను. 2000లో నాది బీకామ్ అయిపోయిందండి మా ఊర్లోనే. అక్కడ తర్వాత నేను డిగ్రీ తర్వాత నేను చెన్నై వెళ్ళాను డాన్స్ నేర్చుకోవడానికి, అంటే ఏజ్ ఆఫ్ 20. సో చాలా మటుకు డాన్స్ అంటే అందరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ నా విషయంలో అది జరగలేదు. చాలా ఇంట్రెస్ట్ ఉండేది డాన్స్ అంటే, కానీ చాలా చిన్న టౌన్ అండి, పల్లెటూరు కాదు. కానీ నాకు తెలిసి నేను ఆ ఏజ్ దాకా డాన్స్ ప్రోగ్రామ్ కూడా చూడలేదు. ఒక కూచిపూడి టీచర్ ఉండేవాళ్ళు, ఒక్కసారి నేను వెళ్ళాను, ఒక 1 వీక్ 10 days ఆయన దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు డాన్స్ అంటే అసలు అవగాహన లేదు. అప్పుడు దాకా నేను ఒక అడుగు కూడా చేసిండను. భరతనాట్యంలోకి ఎలా ప్రవేశించారండి? నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండిందంటే అది జస్ట్ మూవీస్ చూసే. ఐ కెన్ మెన్షన్ ఇట్. సాగర్ సంగమం, స్వర్ణకమలం చూసి